వెన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నావికా దళ దినోత్సవం సందర్భంగా నాచారంలోని మాజీ సైనికుడు మామిడాల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. కబడ్డీ పోటీలలో నాచారంలోని పలు పాఠశాలలు పాల్గొన్నాయి. 2 రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలిచిన జట్లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని 6 డివిజన్లో గల పాఠశాలలు విద్యార్థులు ఈ కబడ్డీ పోటీల్లోని 500 మంది వరకు పాల్గొన్నారు. యువత ప్రస్తుతం డ్రగ్స్ కు బానిసవుతున్నారని దాని నుంచి బయటపడడానికి క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటుగా మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయని అన్నారు. కబడ్డీ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క జట్టుకు మెడల్ తో పాటుగా సర్టిఫికేట్ ను మెమెంటోను కూడా అందజేశాము. నావికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. భారత్ మాతాకి జై అంటూ దేశ సేవకై శాంతి భద్రతకై రణం చేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్న గొప్ప దేశభక్తులు, దేశమంటే అమితమైన ప్రేమ గలవారు. అందరూ ఫోటోలు కిందికల్లా దిగండి అన్న. రెడ్ షర్ట్. అందరికీ నమస్కారం అన్న. నా పేరు మామిడాల సంతోష్ రెడ్డి, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా నావల్ వెటనర్స్ అసోసియేషన్. ఈరోజు 4 డిసెంబర్ ఇండియన్ నేవీ డే సెలబ్రేషన్లో భాగంగా మనం ఆల్ ఓవర్ తెలంగాణ డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తున్నామన్న. సో ఆ ఈవెంట్స్ సంబంధించి మేము ప్రతి యూత్ని ఎంకరేజ్, యూత్ అనగా ఇప్పుడు మన లాస్ట్ 4 years నుంచి చూస్తున్నారు తెలంగాణ యూత్ చాలా డివేట్ అవుతున్నారు. ఏదైతే ఈజీగా కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ అని, మత్ అని, దాని తర్వాత గాంజా అని, వీటన్నిటికీ డివేట్ అవుతున్నారు. సో వీళ్ళందరినీ మళ్ళీ మన తెలంగాణ యూత్ని మళ్ళీ ఒక స్ట్రీమ్ లైన్ చేయాలంటే దానికి మెయిన్ పునాది స్పోర్ట్స్లో ఎలా అంటే స్పోర్ట్స్లో వాళ్ళందరూ ఒక టీమ్ లాగా ఆడతారు, ఒక టీమ్ కోఆర్డినేషన్ తోటి ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ముందుకు వచ్చి ఒకరిని హెల్ప్ చేయాలని చూస్తుంటారు. సో అలా మన తెలంగాణ మన ఆల్ ఇండియా యూత్ వెటనర్స్ అసోసియేషన్ ఏమనుకున్నామంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక స్పోర్ట్స్ ఈవెంట్స్ చేద్దాం, డిస్ట్రిక్ట్స్లో కూడా డివైడ్ చేసుకొని ఏరియా వైజ్ చేసుకుందామని. దాన్ని చూసుకొని మనం నాచారంలో మనం కబడ్డీ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినామన్న. నాచారం, మల్లాపూర్ ఈ మొత్తం నేను 6 డివిజన్స్ నేను అండర్టేక్ చేసుకున్నాను. ఉప్పల్, బోడుప్పల్ అట్లా. సో రామంతపూర్, తార్నాక ఇవన్నిటి నుంచి 44 స్కూల్స్ వచ్చినాయి. మొత్తం 78 గేమ్స్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్. ఈరోజు ఫైనల్స్లో మొత్తం అండర్ 14, అండర్ 17 గర్ల్స్ అండ్ బాయ్స్ ఇచ్చినాం. సో పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్కి 500 స్టూడెంట్స్ వస్తే ప్రతి స్టూడెంట్కి ఒక పార్టిసిపేషన్ మెడల్ అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చినాం. పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఫర్ ఈచ్. దాని తర్వాత పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంకి ఇలా ఒక ట్రోఫీ ఇచ్చినామన్న. సో దీంట్లో నాకు సహకరించిన ప్రతి ఒక్క పీటీ మాస్టర్లకి, స్పోర్ట్స్ ఇన్ఛార్జ్లకి, వాలంటీర్స్కి, ఆఫీషియల్స్కి, నాతోటి యుఎస్ఎన్ SSS యుఎస్ఎన్ మా యుఎస్ఎన్ 30 మంది లాస్ట్ 10 days నుంచి కంటిన్యూస్గా కష్టపడి నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. సార్ నమస్తే, నా పేరు నరేందర్. నేను వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఒక ప్రైవేట్ స్కూల్లో. సో మేము ఎప్పుడు ఎక్కడ కూడా చూడని వినని విషయం ఏంటంటే నావీ డే సెలబ్రేషన్ అనేది జనరల్గా మనం పేపర్లలో, టీవీలలో చూస్తూ ఉంటాము. కానీ నేను శేఖర్ సార్ ద్వారా విన్నాను ఏంటంటే మా ఏరియాలో ఒక నావీ ఆర్మీ పర్సన్, రిటైర్డ్ పర్సన్ ఉన్నాడు, అన్న ఒక సెలబ్రేషన్ చేస్తున్నాడు, టోర్నమెంట్ పెట్టి ఈ నావీ డే సెలబ్రేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. నాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. నేను ఒక రెఫరీగా నేను ఇక్కడికి రావడం జరిగింది. సో దాదాపు ఒక 500 మంది 600 మంది పిల్లలు కూడా వివిధ స్కూల్కి సంబంధించిన, ఈ ఏరియాకి సంబంధించిన చుట్టుపక్కల ఉప్పల్ మండలంలోని కొద్దిమంది వ్యాయామ ఉపాధ్యాయులు వాళ్ళని 2 రోజుల సంది పిల్లల్ని తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించడం జరిగింది. మరి ఆటలు ఉన్న తర్వాత ఓడిపోవడం, గెలవడం అనేది సహజం. అదేవిధంగా ఓడిపోయిన పిల్లలకి వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా భవిష్యత్తులో ఆటలలో మరింత రాణించే విధంగా ఉండాలని చెప్పేసి ఏ టోర్నమెంట్లో కూడా మనం ఓడిపోయిన వెంటనే వెనుదిరగడం అనేది ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సార్ ఏం చేశాడంటే డిఫరెంట్గా
వాళ్ళకి ఒక ట్రోఫీ ప్లస్ మెడల్ అండ్ సర్టిఫికెట్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానివల్ల నా పిల్లలు ఏంటంటే ఓడిపోయిన సారి ఇలాంటి సపోర్ట్ ఇచ్చినందుకు భవిష్యత్తులో గెలవాలి అనే ఒక ఆకాంక్ష వాళ్ళలో పెరుగుతుందని చెప్పేసి మేము బలంగా నమ్మాము. సో ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు సంతోష్ రెడ్డి సార్కి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంతోష్ సార్ వచ్చేసి మేము బాల్యం గురించి తెలుసుకుంటే చాలా ఒక రియల్ హీరో లాగా మాకు అనిపించింది. ఎంతైనా చెప్పక తప్పదు ఏంటంటే 16 సంవత్సరాలకే నేవీలో ఉద్యోగం సాధించడం అనేది ఆషామాషి కాదు. ఈ రోజులలో యువత మొత్తము ఎన్నో రకాల అడ్డదారులలో తిరుగుతున్న సమయంలో మరి అప్పట్లో 1988లో బార్న్ అంట సారు, దాదాపు 36 సంవత్సరాలు, నాకు తెలిసి 37 అరౌండ్లో ఉన్నాడు. ఇంత చిన్న వయసులోనే దేశానికి సేవ చేసి శాంతి భద్రత పరంగా అయితే ఏంది, లేదంటే దేశభక్తి పరంగా అయితే ఏంది, ఎన్నో రకాలుగా మీకు తెలియదు ఏముంది, ఒక నేవీ పర్సన్ చేయాల్సిన ఎన్నో రకాల డ్యూటీలు చేసి సవాళ్ళు ఎదుర్కొని శత్రువులను ఎదుర్కొని శాంతి భద్రతకై తను పోరాటం చేసి రిటైర్మెంట్ అయ్యి వచ్చినాక కూడా మరి నేను ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజల యొక్క మనుగడలో ఉన్న ఎన్నో సమస్యలను, అక్కడ ఉన్న సమస్యలపై నా వంతు ప్రయత్నం నేను ఏం చేయగలుగుతాను, నాకు తోచిన సాయం నేను చేయగలుగుతానని చెప్పేసి అన్న చాలా గొప్ప పనులు చేస్తున్నాడని చెప్పేసి మేము ఈ మధ్యలో విన్నాము కొద్దిమంది ద్వారా. సో కమింగ్ డేస్లో సంతోషానికి మంచి లైఫ్ ఉండాలని, ఆ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా మేము వ్యాయామ ఉపాధ్యాయ తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మనుషులని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇప్పుడు దేవుడు అనేవాడు మానవ రూపంలో వచ్చి సాయం చేస్తాడని చెప్పేసి మనం చిన్న ఉన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం కూడా. మరి దేవుడు ఎక్కడ లేడు, నమ్మిన మనుషులని మనం దేవుడిని చూడొచ్చు. అన్న ఈరోజు టోర్నమెంట్ కండక్ట్ చేస్తే దాదాపు నాకు తెలిసి 2 లక్షల చిల్లర ఖర్చు అయి ఉంటుంది. అన్నకు ఎవరు ఎక్కడి నుంచి రాలేదు కూడా. నాకు తెలిసి ఏ గవర్నమెంట్ కానీ, ఏ ఆర్గనైజర్ కానీ, ఏ ఎన్జిఓ కానీ, ఫౌండేషన్స్ కానీ అన్నకు సాయం చేయలేదు. ఇదే నేవీ డే సెలబ్రేషన్ ఇలా ఎందుకు చేసిండు? సో యూత్ అనేది, పిల్లలు అనేది ఇక్కడ స్ట్రాటజిక్ ఏంటంటే అడ్డదారిలో వెళ్ళకుండా, అంటే మొబైల్ అయితే ఏంది, లేదంటే స్మోకింగ్ అయితే ఏంది, డ్రింకింగ్ అయితే ఏంది, ఇంకా ఎన్నో రకాల అడ్డదారులలో పిల్లలు 9th 8th అవుతున్నప్పటి నుంచే అడల్ట్ ఏజ్లోకి వచ్చినప్పటి నుంచే వాళ్ళు అడ్డదారిలో వెళ్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేస్తే నా దేశానికి నేను మంచి యువతను అందించిన వాడిని అవుతా అని చెప్పేసి అన్న ఆలోచించి ఇలా ఒక సెలబ్రేషన్ చేయడం, నేవీ డే సెలబ్రేషన్ స్పోర్ట్స్ పరంగా చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇది ఇంతటితో ఆగొద్దు అన్న, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో వేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇలాంటి నేవీలో పనిచేసిన ఒక పర్సన్ చూసి మేమందరం ఈరోజు ఇన్స్పైర్ అయినాం. నాకు అనిపించింది అన్న నా ఏజే ఉన్నట్టున్నాడు నాకు తెలిసి, కానీ నేను సినిమాలు చూసి అలవాటు నాకు లేదు. కానీ రియల్ హీరో ఏ ప్రిన్సో ఏ మహేష్ బాబు లాంటిలో కాదు, ఇలాంటి వాళ్ళని మనం రియల్ హీరో అనాలి. ఎందుకంటే నిజంగా కూడా దేశానికి సేవ చేసి తన ప్రాణాన్ని అడ్డుపెట్టి శాంతి భద్రతకై తను పోరాటం చేసి తిరిగి వచ్చి వాళ్ళ నాన్న పక్కన ఇలాంటి మా అందరి పక్కన కూర్చొని ఈరోజు వందలాది మందికి సేవ చేస్తున్నంటే ఈయనకు మించిన ఇంకో హీరో నాకు తెలిసి ఉండడు. మనం కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. సో భవిష్యత్తులో తెలంగాణ గవర్నమెంట్ కూడా మరి ఆటలపైన ఇంకా కూడా ఏదైతే పిల్లలు ఆడుతున్నారో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఏంది, సౌకర్యాలు అయితే ఏంది అందిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఆర్గనైజింగ్లో నాకు అవకాశం కల్పించిన మా వ్యాయామ ఉపాధ్యాయ బృందానికి మరియు స్పెషల్గా సంతోష్ రెడ్డి సార్ గారికి, ఆయన కన్నా వాళ్ళ తల్లిదండ్రులు సుజాత మేడం అండ్ రాజారెడ్డి సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.